దేవునికి స్తోత్రములు. మీ అందరికి నా వందనాలు. మరి ఆయుధం 2000 ఆయుధాల గురించి మనం మా జీవితాల్లో ఏవేవి వర్ధిల్లుతున్నాయో, ఏవేవి వర్ధిల్లలేకపోతున్నాయో తెలియజేద్దాం. చూస్తే యెషయా గ్రంథము 54వ అధ్యాయము 17 వచనంలో ఒక ఆయుధం మనకు విరోధముగా వర్ధిల్లడానికి ప్రయత్నం చేస్తుంది. అది వర్ధిల్లుతూనే ఉన్నది ఇప్పటి వరకు కూడా. నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధమును వర్ధిల్లదు అన్నాడు. అయితే ఏ ఆయుధాలు వర్ధిల్లుతున్నాయి? 2024 సంవత్సరంలో ఆర్థికమైన ఆయుధం వర్ధిల్లిందా? అప్పుల ఆయుధం వర్ధిల్లిందా? అవమాన ఆయుధం వర్ధిల్లిందా? అపనమ్మకం ఆయుధం వర్ధిల్లిందా? లేకపోతే చూడండి, జబ్బుతో ఉన్న ఆయుధం వర్ధిల్లిందా? రోగంతో ఉన్న ఆయుధం వర్ధిల్లిందా? లేకపోతే చూడండి, స్థిరమైన విశ్వాసాన్ని లేకుండా మధ్యలో అపనమ్మకమైన ఆయుధం వర్ధిల్లినట్లుగా ఉండవచ్చు. కానీ అయితే దేవుడు అంటున్నాడు, నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధమును వర్ధిల్లదు అంటున్నాడు. ఈ 2025 సంవత్సరంలో దేవుడు వాగ్దానం చేస్తా ఉన్నాడు. అపనమ్మకమైన ఆయుధం వర్ధిల్లకుండా, ఆర్థికపరమైన చూడండి వెనకబడి ఉండకుండా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. ఆ వాగ్దానాలు నెరవేర్చే వాడిగా ఉంటున్నాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, ప్రియ దేవుని స్నేహితులారా, ఏదైతే మన జీవితాన్ని గలిబిలి చేస్తున్నాయో, ఏ అయితే ఆయుధాలు వర్ధిల్లుతున్నాయో, మనకు ఉపయోగపడకుండా వర్ధిల్ల ఆయుధాన్ని వర్ధిల్లకుండా చేయాలి. అది వర్ధిల్లటం అంటే ఖడ్గము. అది ఖడ్గమైన వెపన్స్, బలము నుంచైనా వెపన్స్ అంటే గన్ను. ఆయుధం వర్ధిల్లుతుందేమో, బెదిరింపు వర్ధిల్లుతుందేమో, జనబలం ఉండి వర్ధిల్లుతున్నారేమో, ధనబలం ఉండి వర్ధిల్లుతున్నారేమో, లేదా బుద్ధిబలం ఉండి వర్ధిల్లుతున్నారేమో, జ్ఞానబలం ఉండి వర్ధిల్లుతున్నారో, కానీ అవి సరైనవి కావు. గనక నీకు విరోధముగా ఏ ఆయుధం అయితే వర్ధిల్లుతుందో, నీకు విరోధముగా ఏ పాపం అయితే వర్ధిల్లుతుందో, నీకు విరోధముగా నిన్ను బాధ పెట్టేది ఏదైతే ఎదుటి వారిలో ఉంటుందో అది వర్ధిల్లకుండా దేవుడు 2025 సంవత్సరంలో అవరోధాన్ని వర్ధిల్లకుండా చేస్తును గాక. అవరోధాన్ని సాతాను కాళ్ళ కింద తొక్కినట్లు చేస్తాడు నీ జీవితంలో. రాజులకు రాజైన సర్వాధికారి అయిన దేవుడు మన పక్షాన ఉండగా ఏ ఆయుధము వర్ధిల్లదో. మనకు విరోధముగా అనేకమైన ఆయుధాలు ఉంటాయి, అనేకమైన చూడండి ఉంటాయి, కానీ వాటిని సాతాను ఆయుధాలు వర్ధిల్లకుండా ఉంటాయి. ఆయుధం అనగా ఖడ్గము వర్ధిల్లుతుందేమో. ఖడ్గాన్ని చూసి విర్రవీగేవారు, జ్ఞానాన్ని చూసి విర్రవీగేవారు ఉంటున్నారేమో నా ప్రియమైన దేవుని బిడ్డలారా. అక్కడ కూడా అంటున్నాడు, చూసినట్లయితే ఆ కొరింథీ పత్రికలో చూడండి 1-2 అధ్యాయం 20వ వచనంలో ఒక మాట అంటున్నాడు. ఏమంటున్నాడంటే, నీకు విరోధముగా రూపింపబడిన ఆయుధం వర్ధిల్లదు అన్నాడు. నీకు విరోధముగా రూపింపబడిన ఏ మాట కూడా వర్ధిల్లదు అంటున్నాడు. చూస్తే నా ప్రియ దేవుని బిడ్డలారా, ప్రియ దేవుని స్నేహితులారా, ఇక్కడ దేవుడు వాగ్దానం చేస్తా ఉన్నాడు. దేవుని వాగ్దానంలో ఎన్నైనా అన్నీ క్రీస్తునందు అవునన్నట్లుగానే ఉన్నవి గనుక మన ద్వారా దేవునికి మహిమ కలుగుటకై అవి మన వలన నిత్యములై ఉన్నవి. మూల భాషలో ఆమేన్ అంటే చూడండి, నిత్యం అంటే నెరవేరేవిగా ఉన్నాయి. ఆర్థిక పరంగా వెనకబడి ఉన్నామా? లేకపోతే నాకు విరోధంగా మాట్లాడుకుంటున్నారా? కోడలకు విరోధంగా అత్తమామలు మాట్లాడుకుంటూ ఆయుధం వర్ధిల్లదు. ఆ మాటలు వర్ధిల్లవు, అవి నిజమైన మాటలు కాదు. లేకపోతే భర్త చూడండి ఆ పాపం చేస్తూ పాపం చేయలేదు అంటున్నాడా, ఆ ఆయుధం వర్ధిల్లదు అని చెప్పేసి దేవుని వాగ్దానం తెలియజేస్తా ఉంది. ఎందుకంటే నీతి వాగ్దానాలు వర్ధిల్లుతాయి, సత్యమైన వాగ్దానాలు వర్ధిల్లుతూ ఉంటాయి. నీతి కలిగి ప్రమాణం చేసిన వారు వర్ధిల్లుతూ ఉంటారు, నీతి తప్పిన వారు వర్ధిల్లరని వాక్యం తెలియజేస్తూ ఉంది. అందుకని అంటున్నాడు, నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాగ్దానములు ఎన్నైనా అన్నీ క్రీస్తునందు అవునన్నట్లుగానే ఉన్నవి. క్రీస్తునందు అవునన్నట్లుగానే ఉన్నవి, అవి వర్ధిల్లుతాయి. నిజమైన నీతి వర్ధిల్లుతుంది, యథార్థత వర్ధిల్లుతుంది, భక్తి వర్ధిల్లుతుంది, విశ్వాసం వర్ధిల్లుతుంది. కానీ విశ్వాసము క్రియలు లేని విశ్వాసం వర్ధిల్లదు. అపనమ్మకమైన విశ్వాసం వర్ధిల్లదు, అల్ప విశ్వాసం వర్ధిల్లదు. క్రియలతో కూడిన విశ్వాసం ఉంటే వర్ధిల్లుతూ ఉంటుంది. నమ్ముటని వాళ్ళైతే నమ్మడానికి సమస్తము సాధ్యం. ఏమని నమ్ముచున్నావు నువ్వు? ఇలా జరుగుతుందని నమ్ముతున్నావా? సాతాను క్రియలు జరుగుతున్నాయని నమ్ముతున్నావా? అవి జరగవు. ఎందుకంటే దేవుణ్ణి నమ్ము, దేవుని మీద నీ మనసు, దేవునికి నీ హృదయంలో చోటిస్తే దేవుడు చూడండి, ఎవరైనా చెయ్యి విడవచ్చు, దేవుడు నీ చెయ్యి విడవడు. విడవని దేవుడ నీవే నా మంచి యేసయ్యా, పాపికి ఆశ్రయపురము నీవే మెస్సయ్యా. దేవుడు విడవడు. దేవుడు చాలామంది విడిచేవారిగా ఉంటారు. రంగులను బట్టి, ఆర్భాటాలను బట్టి, అవకాశాలను బట్టి, వారికి ఉన్న స్థితిగతులను బట్టి మారిపోవచ్చు. కానీ దేవుడైతే నేను ఎన్నడూ విడవడు, విడబాయడు.
అందుకని అంటున్నాడు, దేవుని వాగ్దానం ఎన్ని అయినా అన్నీ అన్నీ క్రీస్తునందు అవునన్నట్లుగానే వర్ధిల్లుతాయి. ఈ సంవత్సరము పోయిన సంవత్సరం దేంతో నువ్వు బాధపడుతున్నావు, ఏ విషయం మీద బాధపడుతున్నావు, అవైతే వర్ధిల్లవు నా ప్రియ దేవుని బిడ్డలారా, మీ దేవుని స్నేహితులారా. చూడండి, అందుకని ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన రుచి చూచిన తర్వాత బుద్ధిపూర్వకంగా ఉంటే దేవుడు వాటిని వర్ధిల్లజేయడు. మన నమ్మకంలో అపనమ్మకం లేకుండా. అందుకని మోషేని అంటున్నాడు, మోషే నా ఇల్లందరిలో నమ్మకమైన వాడు అన్నాడు దేవుడు. ఆ వాగ్దాన్ని నెరవేర్చాడు. ఎందుకంటే మోషే సాత్వికుడు, దేన మనసు కలిగిన వాడు, తగ్గింపు స్వభావం కలిగిన వాడు, మంచి బుద్ధి కలిగిన వాడు, సాత్వికం తలంపులు, సాత్విక ఉద్దేశాలు, సాత్విక ఆలోచనలు కలిగిన వాడు. కాబట్టి అతని ఆలోచనలు దేవుడు సఫలపరిచాడు. ఆశగల ప్రాణం తృప్తిపరిచాడు. మన ఆశ దేని మీద ఉంటుంది? ఏటి మీద ఉండకూడదు. నేను తప్ప ఆకాశం అందే కానీ భూమి అందే కానీ దేని మీద నీవు విగ్రహం నిలుపుకోకూడదు. అది నిలుపుకుంటే అది నిన్ను ఏలుబడి చేస్తుంది. ఇది జరుగుద్ది, ఇది ఎలా జరిగిద్దేమంటే అది నీ మీదకి వస్తూ ఉంటుంది అంటున్నాడు. నువ్వు దేనికి భయపడితే అది నీ మీదకి వస్తుంది అంటున్నాడు. దాన్ని నేను జయించగలనని ఉన్నప్పుడు అది నీ మీదకి రాకుండా పక్కదారి వైపు వెళ్ళిపోతూ ఉంటుంది. దేవుడు చిన్న వాక్యాన్ని